చిరంజీవి ఎక్కువ టేకులు తీసుకోకుండా ఒకటి రెండు టేకులకే మెప్పిస్తాడు. కానీ అనిల్ రావిపూడి ఒక పట్టాను ఓకే చేయడం లేదా? టేకుల మీద టేకులు చేయాల్సి వస్తోందా? దీంతో విసుగుపోయిన చిరంజీవి అనిల్ రావిపూడిని అంత మాట అనేసాడా? ఇంతకీ మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ లో ఏం జరిగింది? హావ్ లుక్. అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రతిదీ ప్రమోషనే. ఏదో ఒక రూపంలో వారానికో ప్రమోషన్ ఉండాల్సిందే. మీసాల పిల్ల రిలీజ్ తర్వాత జోరు తగ్గిందనుకున్న ఫీలింగ్ కలిగిందో లేదో అనిల్ బర్త్డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి, నయన కనిపించినా వెంకటేష్ కనిపించలేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్ అంటే ముందు నటించి చూపిస్తాడు. తన యాక్టింగ్ కు సమానంగా లేదంటే మించి ఉంటే ఓకే చేస్తాడు. లేదంటే వన్ మోర్ టేక్ పడాల్సిందే. మన శంకర వరప్రసాద్ మేకింగ్ వీడియో చూస్తుంటే మెగాస్టార్ కే రీటేక్ తప్పలేదు అనిపిస్తుంది. ఏ హీరో అయినా అనిల్ రావిపూడి స్కూల్ ఇలాగే ఉంటుంది. చిరంజీవి అనే కాదు, ఏ హీరో అయినా అనిల్ వర్కింగ్ స్టైల్ ఒకలాగే ఉంటుంది. తన విజన్ కు ఏమాత్రం తగ్గకుండా ఎలా పర్ఫామ్ చేయాలో ముందే నటించి చూపిస్తాడు. అనిల్ ను భరించలేకపోయిన చిరంజీవి సరదాగా అన్నాడో సీరియస్ గా అన్నాడో గానీ పిండేస్తున్నాడన్న చిరంజీవి డైలాగ్ వైరల్ అయింది. ప్రభాస్ డేట్స్ కోసం సందీప్ వంగ 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు. డార్లింగ్ ఇప్పటికీ కాల్ షీట్స్ ఇవ్వకపోయినా సినిమాను మొదలు పెట్టేశాడు సందీప్. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి దేవుడి పటాలపై క్లాప్ ఇచ్చారు. సీన్లో ప్రభాస్ ఎందుకు కనిపించలేదు చూద్దాం. సందీప్ వంగ లాస్ట్ మూవీ యానిమల్ రిలీజ్ అయి డిసెంబర్ 1కి 2 ఏళ్లు పూర్తవుతుంది. సినిమా రిలీజ్ కు ముందే ప్రభాస్ తో మూవీ ప్రకటించారు. యానిమల్ 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కమిట్ అయిన స్పిరిట్ కోసం 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు సందీప్. మొత్తానికి ఆదివారం నాడు ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా పూజా కార్యక్రమంతో షూటింగ్ మొదలుపెట్టాడు. స్పిరిట్ ఓపెనింగ్ కు ప్రభాస్ రాకపోయినా హీరోయిన్ తృప్తి హాజరైంది. ప్రభాస్ ఈ మధ్య బయటకు రావడం లేదు. తప్పని పరిస్థితుల్లో బాహుబలి ది ఎపిక్ కోసం ఇంటర్వ్యూకి వచ్చినా ఆ తర్వాత కనిపించలేదు. రాజాసాబ్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లోనూ కనిపించలేదు. రాజాసాబ్ నుంచి ఏ స్టిల్ వచ్చినా వింటేజ్ ప్రభాస్ లుక్ తో యంగ్ హీరోలకు ధీటుగా ఇంప్రెస్ చేస్తున్నాడు. అయితే బాహుబలి ది ఎపిక్ లో మాత్రం ఏజ్డ్ లుక్ బయటపడింది. స్పిరిట్ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఓపెనింగ్ వస్తే గెటప్ బయటకొచ్చేస్తుందని రాలేదా, లేదంటే ఇంకా ఏజ్డ్ లుక్ లోనే ఉండటంతో ట్రోలింగ్ చేస్తారన్న భయంతో రాలేదా? ఏదేమైనా స్పిరిట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నాడు ప్రభాస్. స్పిరిట్ ను భద్రకాళి పిక్చర్స్ తో కలిసి టీ సిరీస్ నిర్మిస్తుంది. రిలీజ్ చేసిన 3 ఫోటోల్లో హీరోయిన్, డైరెక్టర్ తో పాటు నిర్మాతలు ప్రణయ్ వంగ, భూషణ్ కుమార్ మాత్రమే కనిపించారు. సినిమాలో ప్రకాష్ రాజ్, కాంచనా, వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సందీప్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా మొదలైన ప్రభాస్ లేకపోయినా రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూ చేశారని తెలిసింది. ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ మూవీ స్పిరిట్ ఎన్నో ప్రశ్నలు రేపుతుంది. సందీప్ వంగ చేతిలో పడితే హీరో మారిపోవాల్సిందే. గెటప్ పూర్తిగా మార్చేస్తాడు. అది అర్జున్ రెడ్డి అయినా యానిమల్ అయినా గడ్డం కంపల్సరీ. మరి ప్రభాస్ దగ్గరకు వచ్చేసరికి గెటప్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. స్పిరిట్ లో ప్రభాస్ నిజాయితీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఆల్రెడీ సందీప్ చెప్పేశాడు. డార్లింగ్ ఫస్ట్ టైం ఖాకీ డ్రెస్ లో కనిపించనున్నాడు. పోలీస్ గెటప్ లో గుబురుగడ్డంతో కనిపించడానికి వీల్లేదు. క్లీన్ షేవ్ లో కనిపించాలి. ప్రస్తుతం కనిపిస్తున్న గెటప్ స్పిరిట్ కోసమేనేమో చూడాలి. మరి అఖండ 2 ప్రీమియర్స్ తో విడుదలవుతుందా లేదా? నందమూరి ఫ్యాన్స్ కి ఇదొక క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. వీరమల్లు ఓజీని ప్రీమియర్స్ తో రిలీజ్ చేయగా అఖండ 2ని కూడా ముందు రోజు రాత్రే రిలీజ్ చేస్తారా? వాట్ ది స్టోరీ? అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్నా 4న రాత్రే బొమ్మ పడుతుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలన్నీ ముందు రోజు రాత్రే థియేటర్స్ లోకి వచ్చాయి. హరిహర వీరమల్లు ఫ్లాప్ అయినా ఓజీని కూడా ప్రీమియర్స్ తో రిలీజ్ చేశారు. ఇదే దారిలో అఖండ 2 కూడా ప్రీమియర్స్ తో వస్తుందన్న ఫ్యాన్స్ ఆశ తీరడం లేదు. అఖండ 2 మేకర్స్ మాత్రం ప్రీమియర్స్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ముందు రోజే టాక్ స్ప్రెడ్ అయితే ఆ ఎఫెక్ట్ రిలీజ్ డే పై పడుతుందని, ఇబ్బందులు కోరి తెచ్చుకోకూడదన్న ఫీలింగ్ లో ఉన్నారట. ఇలా అఖండ 2 ప్రీమియర్స్ లేకుండా డిసెంబర్ 5నే రిలీజ్ అవుతుంది. అఖండ 2 ప్రీమియర్స్ తో రిలీజ్ కాకపోయినా 5న తెల్లవారుజామున 4 గంటల షోతో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్ వంటివి కామన్ గా ఉంటాయని, ప్రీమియర్స్ మాత్రం ఉండవని తెలిసిందే. తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ లో ఎవరు నెంబర్ 1 డాన్సర్? మీసాల పిల్ల సాంగ్ తో వింటేజ్ చిరంజీవి బయటకొచ్చాడు. చిక్రీ స్టెప్పులతో చెర్రీ దుమ్ము దులిపేశాడు. 2 హిట్ సాంగ్సే, ఒకటి క్లాస్, మరొకటి మాస్. ఎవరిని డామినేట్ చేశారు చూద్దామా? ఇంతవరకు ఫ్లాప్ లేని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి నటించడంతో మన శంకర వరప్రసాద్ గారిపై చాలా హోప్స్ ఉన్నాయి.
చిరంజీవి లాస్ట్ మూవీ భోలా శంకర్ డిజాస్టర్ అయినా మీసాల పిల్ల సాంగ్ మన శంకర వరప్రసాద్కు క్రేజ్ తీసుకొచ్చింది. 66 మిలియన్ వ్యూస్, 2 లక్షలకు పైగా రీల్స్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఈ పాటకొచ్చిన రీల్స్ చిరంజీవి నటించిన ఏ పాటకు రాలేదనే చెప్పాలి. రీల్స్ వ్యూస్ విషయంలో రామ్ చరణ్ చిరంజీవిని మించిపోయాడు. మీసాల పిల్లకు 66 మిలియన్ వ్యూస్ రావడానికి నెలపడితే 2 వారాల్లో చిక్రీ సాంగ్ 62 మిలియన్ వ్యూస్ రాబట్టింది. యూట్యూబ్, ఇన్స్టాలో 500,000 రీల్స్ దాటేసింది. డాన్స్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ కూడా రీల్ చేయడం విశేషం. మాస్ మూవీసే రికార్డులు క్రియేట్ చేస్తాయన్నట్టు మాస్ సాంగ్ చిక్రీ వ్యూస్, రీల్స్ రికార్డులను తిరగరాసింది. మీసాల పిల్ల సాంగ్ మూమెంట్స్ కాస్త క్లాస్గా ఉండటంతో ఇలాంటి హుక్ మూమెంట్ కు డాన్స్ వేయడం ఈజీ. ఇక చిగ్రీలో రామ్ చరణ్ ఎనర్జీ డాన్స్ అందుకోవడం కష్టమే అయినా క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా ప్రాక్టీస్ చేసి మరీ రీల్స్ చేశారు. మీసాల పిల్ల చిగ్రీ చార్ట్ బస్టర్స్ గా నిలిచిన చిగ్రీతో మీసాల పిల్ల పోటీ పడలేకపోయింది. నాగ చైతన్య నటిస్తున్న 24వ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ పెట్టారు. సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించడంతో టైటిల్ ని వెరైటీగా వృషకర్మ అని ఫిక్స్ చేశారు. కర్మ అంటే ఏంటో అందరికీ తెలిసిందే. మరి ఈ వృషకర్మ అంటే ఏంటో చూద్దామా? విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు తన రెండో సినిమాను నాగ చైతన్యతో తీస్తున్నాడు. వృషకర్మ అన్న టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత వృషకర్మ అంటే ఏంటో నెట్ లో సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. వృషకర్మ అంటే కార్యసాధకుడు అని అర్థం. ఇందులో చైతు ట్రెజర్ హంటర్ గా కనిపిస్తున్నాడు. చైతు పక్కన ఆర్కియాలజిస్ట్ దక్షగా మీనాక్షి జతకడుతోంది. సినిమాకు 1 కాదు 2 కాదు స్పెషల్ సెట్స్ చాలా వేశారు. పెద్ద భవంతితో పాటు గుహలు, మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేశారు మేకర్స్. చైతు బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. తండేల్తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన చైతు తగ్గేదే లేదంటున్నాడు. బడ్జెట్ విషయంలో రాజీ పడ్డం లేదు. తండేల్కే ఎక్కువ ఖర్చు పెట్టారనుకుంటే వృషకర్మ బడ్జెట్ 100 కోట్లు దాటుతోందట. సెట్స్ కోసమే 30 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. ప్రభాస్ యాక్షన్ ఇరగదీస్తున్నాడే కానీ కొన్నాళ్లుగా డాన్స్ చేయడం లేదు. అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తున్నాడే కానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. 1000 కోట్ల సినిమా వచ్చినా మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైంది. వీటన్నింటికీ సమాధానం ఇస్తున్న సినిమా ఏంటో తెలుసా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్పులేసి రొమాన్స్ చేసి చాలా కాలమైంది. మైథలాజికల్ మూవీ కావడంతో ఆది పురుషులో ఆ ఛాన్స్ లేదు. సలార్, కల్కిలో ప్రభాస్ కు హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. దీంతో జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసం 2 హీరోయిన్స్ ని పెట్టగలవా అని ప్రభాస్ అడగడంతో 2 కాదు 3 హీరోయిన్స్ ని పెట్టాడు దర్శకుడు మారుతే. ఆది పురుష్, సలార్, కల్కిలో లేని డాన్స్ ని రాజాసాబ్ తీరుస్తోంది. వింటేజ్ లుక్ తో కనిపిస్తున్న ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు జతకట్టారు. రాజాసాబ్ షూటింగ్ మొదలై 2 ఏళ్లు దాటింది. 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటి జనరేషన్ కి సూట్ కావని కొత్త ట్యూన్స్ ఇచ్చాడు తమన్. డార్లింగ్ ఫ్యాన్స్ ని హుషారెత్తించడానికి 3 హీరోయిన్స్ తో మాస్ బీట్ సాంగ్ కూడా ఇచ్చాడు. బిల్లా, రెబెల్, మిర్చిలా ప్రభాస్ లోని డాన్సర్ ని గ్యాప్ తర్వాత రాజాసాబ్ బయటకు తీసుకొచ్చింది. రాజాసాబ్ హారర్ కామెడీగా రూపొందింది. బుజ్జిగాడులో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ రాజాసాబ్ ను తీసామన్నాడు దర్శకుడు మారుతే. ఇంతవరకు స్టార్ ని డైరెక్ట్ చేయని మారుతి డార్లింగ్ ని ఎలా చూపిస్తాడోనన్న భయాన్ని రాజాసాబ్ టీజర్ పోగొట్టి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. సినిమా జనవరి 9న థియేటర్స్ లోకి వస్తోంది.